కొంతమంది బేబీస్కి రికరెంట్గా డయేరియా అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి డాక్టర్స్ జింక్ సిరప్ అనేది అడ్వైస్ చేస్తారు. మదర్స్ ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ యాంటీబయాటిక్స్ వేస్తారు, ఎందుకంటే మోషన్స్ అంతా స్టాప్ అయిపోవాలని. కానీ జింక్ సిరప్ని ఎవరు పట్టించుకోరు. కానీ జింక్ సిరప్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఆ యూజెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాము. జింక్ సిరప్ అనేది వేయటం వల్ల బేబీకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ జింక్ అనేది డయేరియాని ట్రీట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్రివెంట్ కూడా చేస్తుంది అనమాట. అంటే డ్యూరింగ్ డయేరియా మనం జింక్ సిరప్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో ఎవరికైతే రికరెంట్గా డయేరియా అవుతుందో దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా మనం ఈ జింక్ సిరప్ అనేది ఇవ్వచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఆ యొక్క ఫ్లూయిడ్ లాస్ కాకుండా కూడా కంట్రోల్ చేయడానికి ఈ జింక్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ, వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అవ్వడానికి కూడా జింక్ అనేది హెల్ప్ అవుతుంది. స్కిన్ హెల్దీగా ఉండడానికి జింక్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా బేబీకి ఏదైనా ఇంజురీస్ అని, లేకపోతే ఏదైనా కట్ అయింది, ఇలాగ ఏదైనా వూండ్ ఉంది అంటే వూండ్ సరిగ్గా తగ్గడం లేదు, అలాంటి టైంలో కూడా మనం జింక్ యూజ్ చేయడం వల్ల త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఎవరికైతే బేబీస్కి బాగా ఆకలి వేయడం లేదో అలాంటి బేబీస్ కూడా మనం ఈ జింక్ సిరప్ ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క అపెటైట్ని మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం. అంటే ఆకలిని కూడా పెంచడానికి ఈ యొక్క జింక్ సిరప్ అనేది హెల్ప్ అవుతుంది. సో డాక్టర్స్ ఎవరి బేబీస్కి అయితే ఈ జింక్ సిరప్ అనేది అడ్వైస్ చేశారో వాళ్ళు కంపల్సరీ బేబీస్కి సిరప్ అనేది ఇవ్వాలండి. యాజ్ పర్ దేర్ వెయిట్, యాజ్ పర్ దేర్ ఏజ్, డాక్టర్స్ విల్ అడ్వైస్ దిస్. సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఫర్ ద బేబీస్. థ్యాంక్ యూ.